మోషే మరణించిన తర్వాత దేవుడు ఒక ధైర్యవంతుడైన మనిషిని ఎన్నుకున్నాడు. అతనే యెహోషువ. దేవుడు అతనికి ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశానికి నడిపించే బాధ్యత ఇచ్చాడు. దేవుడు యెహోషువతో అన్నాడు, ధైర్యంగా ఉండు, బలవంతుడిగా ఉండు, నేను నీతో ఉంటాను, భయపడవద్దు. యెహోషువ దేవుని మాటను విశ్వసించాడు. పూజారులు నిబంధన మందసాన్ని మోసుకొని యోర్దాను నదిలో అడుగు పెట్టగానే నది నీరు ఆగిపోయింది. ప్రజలు ఎండిన నేలమీదుగా దాటారు. దేవుడు అద్భుతం చేశాడు. తర్వాత వారు యెరికో అనే పట్టణానికి చేరుకున్నారు. ఆ పట్టణం చుట్టూ గోడలు ఎంత ఎత్తుగా ఉన్నా దేవుడు మార్గం చూపించాడు. 6 రోజులు ఒక్కసారి తిరిగి 7వ రోజు 7 సార్లు తిరగమన్నాడు. యెహోషువ అలా చేశాడు. పూజారులు కాహలాలు ఊదగా ప్రజలు బలంగా కేకలు వేశారు. అప్పుడే యెరికో గోడలు కూలిపోయాయి. దేవుని వాగ్దానం నెరవేరింది. తన జీవితమంతా యెహోషువ దేవునిపై విశ్వాసంతో నడిచాడు. తన చివరి రోజుల్లో ప్రజలకు ఇలా చెప్పాడు, నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తాము. యెహోషువ జీవితం మనకు నేర్పే పాఠం, నిజమైన విజయం మన బలంతో కాదు, దేవునిపై విశ్వాసంతో వస్తుంది.